ప్రొఫైల్ ఏమో. నమస్కారం రాజాబాబు గారు. నమస్కారం రఘునందన్ గండ సార్. పేరుండం ఎప్పుడు దొరుకుంటారు మీరు? అంతా సరస్వతి మాత ఆశీస్సులు సార్. ఇప్పుడు నేను పౌరాణిక బ్రహ్మ మ్యూజిక్ లో మీ దిట్ట. మీరు పాడుతా తీయగా ఫేమ్ లో ఎంతో బాలసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని ఎంతో పొగిడారు. అవునండి. మీకు ధన్యవాదాలు అండ్ క్లాప్స్ టు యు. చాలా సంతోషం. అది వారికే చెందుతుంది, బాలు గారికే చెందుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు రాజబాబు గారు ఈ ఫీల్డ్ లో? నేను 1974 అండి. మా తల్లిదండ్రులకి నేను ప్రప్రథమంగా హార్మోనియం వాయించాను. మా అమ్మ నాన్నగారు కూడా కళాకారులు. మా చింతకాని మండలం అన్నపరెడ్డిపల్లి ఖమ్మం జిల్లా. అక్కడ పుట్టాను నేను. అక్కడే ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ అలా 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 దేశాటనం చేసుకుంటూ వచ్చాను. సంగీతం ప్రవేశం ఉందా మీకు? సంగీతం క్లాసికల్ మ్యూజిక్ ఎస్ఎన్ గోవిందరాజన్ అని నెల్లూరు వాస్తవ్యులు వారు. వారి దగ్గర నేను ఒక 3 ఏళ్ళు నేర్చుకున్నాను. 3 ఏళ్ళు నేర్చుకునేసరికి మా పద్య నాటకానికి విపరీతమైన సరిపోతుంది మసాలా. హార్మోనియం ఇంకా హార్మోనియం, కీబోర్డ్ ఇంకా డైరెక్షన్ పద్య నాటకాలలో మొత్తం సంగీత పరంగా చాలా సరస్వతి మాత వల్ల షేక్స్పియర్ రాసిన సంస్కృత నాటకం వచ్చినా కూడా సంగీతాన్ని సమకూర్చేంత ధైర్యం ఉంది. రాగాల పుట్ట పౌరాణిక దిట్ట. మొన్న బిరుదులు ఇచ్చినా కూడా వర్ణనాతీతం ఇది. అయితే బిరుదులు అంటే మహానుభావులు చెప్తున్నాను, కళారత్నలు, నట సామ్రాట్లు, నటరత్న ఇలాంటి బిరుదులు ఇవ్వకూడదు. అవి మనవి కాదు. సో నేను అనేది మా తెలంగాణ కళారత్నాల తరఫున మీరు టైం కేటాయించి మాకు మీ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది మేము చాలా శ్రేయస్కరంగా భావిస్తూ మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు ఈశ్వరరావు. మీ అమ్మగారి పేరు? మా అమ్మగారి పేరు జానకమ్మ. మీరు ఇప్పుడు ఈ పౌరాణిక దీనిలో ఎన్ని సంవత్సరాలు అంటే 50 ఏళ్ల అనుభవం. 50 ఏళ్ల అనుభవం. నేను పౌరాణికానికి వీడు ఏనుగు మహాశ్రాష్ట అనుకునే షణ్ముఖ ఆంజనేయరాజు గారికి హార్మోనియం ప్లే చేశా. ఏవి సుబ్బారావు గారికి ప్లే చేశా. జి జయరాజ్ గారికి 80 to 85 ఐఎమ్ ఏ పర్సనల్ హార్మోనిస్ట్. అప్పట్లోనే 10,000 15,000 ఒక రాత్రికి ఒక డ్రామా వేసి 15,000 రూపాయలు తీసుకునేవాడు ఒక ఆర్టిస్ట్. మాకు 50 రూపాయలు కిరాయి ఇచ్చేవాడు. అలాంటి చిన్నప్పుడు ఎప్పటి నుంచి ప్రవేశం ఉంది మీకు? నేను 5వ సంవత్సరంలోనే కృష్ణలీలలు అనే నాటకంలో చిన్ని కృష్ణుడి పాత్రతో నేను అరంగేట్రం చేశాను. మా నాన్నగారు అప్పుడు అందులో కంసుడు. మా నాన్నగారు వద్దని ఇప్పుడు పౌరాణిక నాటకాలు ఉన్నటువంటి మాయాబజారు, శ్రీకృష్ణుల భారం ఇలాంటి మీకు ఎన్ని మొత్తం ఒక వివరణ చెప్పండి. నేను సుమారు ఒక 15,000 నాటక ప్రదర్శనలు ఇచ్చుంటాను. 15,000 మొత్తం కలిపి. స్పెషాలిటీ ఏంటి మీ స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే కురుక్షేత్రం నాటకం, రామాంజనేయ యుద్ధం, మా పెట్ నాటకం, మా కుటుంబ నాటకం. మా అమ్మ రాముడు, మా నాన్నగారు ఆంజనేయుడు వేసేవారు. నేను హార్మోనియం. మా బ్రదర్ టి బాబురాజు అని ఉన్నారు, ఆయన అంగదుడు. మా మేనమామ యయ్యాతిరాజు. అంతా మా కుటుంబంలోనే ఒక పాత్ర చేసేవాళ్ళం అండి. మీరు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కళా కేంద్రాలలో అన్నిట్లలో కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు? అవునండి. నా దగ్గరికి ట్రైనింగ్ దేని గురించి ఇస్తారు మీరు? దేని గురించి అని అంటే ఏంటండి, పౌరాణిక నాటక కళాకారుడికి ఇది భాష, యాక్టింగ్, మరి సంగీతం, మరి దానికి తగ్గట్టుగా శరీర సౌష్ఠవం ఇవన్నీ కావాలి. భీముడు అనగానే ఇట్లా ములక్కాళ్ళలాగా ఉన్నవాడిని భీముడు వేయించలేము. అన్నీ ఉండాలి. అన్ని చూసుకుని మేము ఆహార్యం అన్ని చూసుకుని అన్నిట్లో కూడాను మరి అతనికి ప్రవేశం ఇచ్చి చక్కగా ఒక పామరుని తీసుకొచ్చి మీరు ట్రైనింగ్ ఇస్తే ఒక మంచి కళాకారుడు. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ మన రాచలూరు, కల్వకుర్తి, నాగర్ కర్నూలు. సో ఫ్రెండ్స్, మీకెవరైనా మా ప్రేక్షకులలో పల్లెటూరు గ్రామాలలో ఎవరికైనా అవసరాలు ఉంటే, పౌరాణిక నాటకం నేర్చుకోవాలనుకుంటే, పౌరాణిక నాటకంలో సంగీత ప్రక్రియ అలాగే పద్య ప్రక్రియ వీరు మహా నిష్ణాతులు. వీళ్ళని కాంటాక్ట్ చేయవలసిందిగా. నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేస్తుంది నాటకం. అట్లా కాదు, ఒక్క నిమిషం. మీకు మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రేక్షకులు మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే, ఇంతమంది రకరకాల ఆర్ట్ ఫార్మ్స్ సభ్యులందరినీ ఇంటర్వ్యూ చేసి ప్లస్ ప్రభుత్వపరమైన ఉద్యోగం నిర్వహిస్తూ మీరు ఇంత మహత్తరమైన కార్యక్రమం చేస్తున్న రఘునందన్ గారు కళాభినందనీయులు. సరస్వతి మాత నటరాజు అనుగ్రహాలు. ఇది ఒక చిన్న ప్రయత్నం అండి, వృధాభక్తిగా. ఇది చాలా ఓషన్. ఇది ఈ కళారంగం అనేది పెద్ద ఓషన్. దాన్ని మేము ఒక చిన్న అణువు, మీరు ఒక వృక్షము. కాబట్టి మీరు అంతా మా ప్రేక్షకులకు 1 సెకండ్ సార్. ఇటీవల నేను ఏమీ తెలియని పిల్లల చేత బాలు గారు ఈటీవీ పాడుతా తీయగా షోలో
ఇలాంటి చిన్న చిన్న పిల్లల చేత పద్యాలు పాడించి నా పద్య నాటకానికి ప్రపంచవ్యాప్తి అయిన కీర్తి తెచ్చిపెట్టుకున్నా. అది చాలు నా జన్మ చరితార్థం. సరే, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వారు ఎవరైనా మీ నెంబర్ చెప్పండి మాస్టర్. ఓకే సార్. 9848876755. మెల్లగా చెప్పండి. 98487755. మళ్ళీ ఒకసారి చెప్పండి. 98487755. నా చేతనైనటువంటి నాకు తెలిసిన విద్యనంతా కూడా నన్ను ఆశ్రయించిన రంగరించి నేర్పిస్తాను. ఉంటే సో అశేష జనవా తెలుగు ప్రజానీకానికి సవినయంగా వినమ్రతతో మనవి చేసుకుంటున్నాను. సో ఒక ఫ్రెండ్స్, వీరు చాలా పెద్ద కళాకారులు. వీరు టైం కేటాయించి మనకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వీరికి మా కళారత్నాల టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం సార్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కైండ్లీ గివ్ యువర్ సపోర్ట్ అండ్ కామెంట్ అండ్ ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చూపండి, మేము మార్చుకుంటాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ రఘునందన్. నాకు ప్రత్యేకించి నేను సంగీత దర్శకత్వం వహించినటువంటి కార్యక్రమాలకి, నాటకాలకి సుమారుగా ప్రథమ బహుమతులు 20 వచ్చిన వాటికి నేను 20 నంది బహుమతులు పొందానని, ఆ కళామ తల్లి ఆశీస్సులు నాకు ఉన్నాయని సగర్వంగా చెప్తున్నానండి. మరి ఇదివరకు ప్రతి సాంఘిక నాటకానికి నేనే సంగీత దర్శకుడిగా ఉండేవాడిని, ప్రతి పద్య నాటకానికి నేనే సంగీత దర్శకుడిగా ఉండేవాడిని. నేను నమ్ముకుని, నేను అతి సామాన్యమైన జీవితాన్ని అనుభవించి ఇంటి మీద నుంచి విమానం వెళ్ళిపోతూ ఉంటే, ఓ పెద్ద శబ్దంతో వెళ్ళిపోతూ ఉంటే ఏది విమానం అని చూసి వెళ్ళినటువంటి వాడిని నేను 14 విమానాలు ఎక్కి దిగాను. 100 రోజులు అమెరికాలో ఉన్నాను నాటకం కోసం. కళామ తల్లి దయని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏ దేశాలు తిరిగారు? న్యూ జెర్సీ, ఫిలడెల్ఫియా, హ్యూస్టన్, లాస్ ఏంజల్స్, డెట్రాయిట్, ఇంకా కొన్ని మరి కూచిపట్ల ఆనంద్ గారు ఉన్నటువంటి కాలిఫోర్నియా, సిలికాన్ అదే కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీ అని అక్కడ ఉంటారు. వారు మహత్తరమైన వ్యక్తులు. మరి ఇలాంటి వాళ్ళందరితోటి కూడా నాకు ఏదో చిన్న చిన్న పరిచయాలు ఉన్నాయి. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు? అయ్యా, తెలంగాణ జిల్లాలన్నీ తిరుగుతూ నిరక్షరాస్యుల్ని, మరి మా పౌరాణిక పద్యనాటకం అంటే అది మామూలు తెలుగు భాష, గ్రాంధిక భాష ఉంటుంది. మనం మాట్లాడుకునే వ్యవహార శైలి ఉండదు. మరి గ్రాంధిక భాషలో అక్షర జ్ఞానం లేని వాళ్ళని నిష్ణాతుల్ని చేస్తున్నాను. మరి నేను ఎంతో శ్రమపడి వాళ్ళు పెట్టే. ఎంతమందిని తయారు చేశారు? ఎంతమందిని అంటే మరి నాకు అందాజగా 50 ఏళ్ల చరిత్రలో ఎంతమందిని తయారు చేసి ఉంటాను. అదే ఒక నెంబర్ చెప్పండి మాస్టారు. ఆ నెంబర్ నేను చెప్తున్నాను. ఒక 3000 మంది ఉంటారా? 3000 మంది కళాకారులు. ఒక 5000 మంది ఉంటారా సుమారుగా? సో యు ఆర్ హెర్క్యులియన్ టాస్క్ చేశారు. సో ధన్యవాదాలు. సెల్యూట్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.